సార్ నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారు? మేము ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి వచ్చామండి. సార్ ఏంటి సార్ ప్రాబ్లం ఏంటి సార్? అమ్మాయికి వైరస్ ఫస్ట్ నుంచి అయితే ఈయన అంటే ఈ జగన్ గారు నుంచి మేము పింఛన్ తీసేసాడు. ఓకే, అమ్మాయికి చిన్న అమ్మాయికి బాగాలేదని చెప్పి పింఛన్ తీశారు. సో మరి లోకేష్ గారు మీట్ అయ్యారా? మీట్ అయ్యారు. ఏంటి సదుపాయాలు ఏం చెప్పారు మంచిగా? మంచిగానే చెప్పాడు, ఇబ్బంది లేదు, సూపర్గా చెప్పాడు. చేస్తారంటున్నారా? చేస్తాను. మరి ఈసారి గవర్నమెంట్ మీద మీకు నమ్మకం ఉందా? డెవలప్మెంట్ జరిగిద్దని 150%. ఈ గతంలో జగన్ గారు వచ్చినప్పుడు మీకు ఏం రాలేదా? ఏం పింఛన్ ఏం రాలేదా? రాలే. ఎందుకు తీసారంట ఆ టైంలో? మనకేం తెలుసు అండి వాళ్ళు. మరి పవన్ కళ్యాణ్, ఈ లోకేష్, చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేస్తారు నమ్మకం? సూపర్గా ఉంది. సార్ నేను చెప్తాను, మా పాపకు పెన్షన్ వచ్చినా రాకపోయినా సంవత్సరాలకైనా కానీ మా పాపకు పెన్షన్, ఇప్పుడు మేము పెన్షన్ కోసమనే వచ్చాము. పెన్షన్ వచ్చినా రాకపోయినా ఈ సంవత్సరాలకైనా కానీ మేము పార్టీ కోసమే పనిచేస్తాము. మాకు పార్టీ అంటే మాకు ఈ పార్టీ చాలా మేలు చేసింది. ఫస్ట్ నుంచి కూడా నాకు ఓటు పుట్టినప్పటి నుంచి కూడా మేము తెలుగుదేశానికే ఓటేసాము. తెలుగుదేశం పార్టీ బాగా చేసేదని నమ్మకం. జగన్ గవర్నమెంట్ ఏం చేయలేదు అంటే మా వరకు చేసిన వాళ్ళు చేసినదేమో తెలియదు సార్, మా వరకు మాత్రం మాకేం చేయలేదు. చంద్రబాబు నాయుడు గురించి ఒక మాటలు ఏం చెప్తారు? నమ్మకం ఉందా మీకు? ఆయన అసలు మా ఈ గాంధీ తాత తర్వాత ఆయనే మాకు హీరో. పవన్ కళ్యాణ్ గారు సినిమాలో చేసుకున్నారు, పొలిటికల్ లోకి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? సూపర్ గా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తున్నారు. వీళ్ళు ఇలాగే ఒక 30 సంవత్సరాలు కొనసాగాలని అనుకుంటున్నాం. లోకేష్ గారు మీట్ అయ్యారా? మీకు అన్ని సరిపోయాయి? బాగా పలకరించాడు మమ్మల్ని, మళ్ళీ ఒకసారి కలుస్తానన్నాడు. లోకేష్ గారు చాలా బాగా మర్యాదగా బాగా పలకరించాడు. మీరు ఏదో ఒక ప్రాబ్లం లో వచ్చి ఉంటారు కదా, దాన్ని న్యాయం చేస్తానన్నారు. తీసుకున్నాడు సార్, మా దగ్గర పేపర్స్ కూడా తీసుకున్నాడు. మా పాపకు 30 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి నడవలేదు, మంచంలోనే ఉంటుంది. అయినా సార్ అవన్నీ చూశాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో మాకు ఇచ్చేది సార్ పెన్షన్. కానీ ఇప్పుడు పాప మా జగన్ సార్ వచ్చిన తర్వాత కొంచెం ఎందుకో తీసేసాడంటే నేను చేస్తానమ్మని చెప్పాడు సార్. మాకు లోకేష్ బాగా మంచిగా మాట్లాడు. నమ్మకం ఉన్నా లేకపోయినా మా లోకేష్ని కలవాలనుకున్నాం, వచ్చాము. మాకు చేసినా చేయకపోయినా మాకు చాలా సంతోషంగా ఉంది సార్.